హలో ఎవ్రీవన్. ఈరోజు మనము నిన్న చెప్పుకున్న క్లాస్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని ఫర్దర్గా చేద్దాం. నిన్న ఎగ్జాంపుల్ 1 చెప్పా, ఈరోజు ఎగ్జాంపుల్ 2. డైరెక్ట్ ఆ యొక్క క్లాస్ యొక్క కంటిన్యూషన్. ఈరోజు ఏం కొత్త టాపిక్ చెప్పట్లేదు, ఎందుకంటే బేసిక్కే ఎక్కువ రావాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ బేసిక్ నుంచి అడుగుతారు మిమ్మల్ని, కాబట్టి బేసిక్కే ఎక్కువ చెప్తున్నా. ఎగ్జాంపుల్ 2. ఇఫ్ f of x plus 2 pi is equals to f of x, find Fourier series of f of x is equals to 0 at minus pi less than x less than 0, x at 0 less than x less than pi, అన్ని less than or equals to. మళ్ళీ ఏమడిగాడంటే ప్రూవ్ దట్ 1/1 minus 1/3 plus 1/5 minus 1/7 plus so on is equals to pi/4. ఇలా మీకు 3 డాట్స్ ఎక్కడైనా మెన్షన్ చేస్తేనేమో అది సో ఆన్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇది నేను మీకు ముందే చెప్పుకున్నా. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటిగ్రేబుల్ అయింది. ఇంకా పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క ఇంటర్వల్స్ ఏమైతే మీకు ఇంటర్వల్స్ -π to π. ఎలా చెప్పానంటే -π to π. ఓకేనా? మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏంటిది? f of x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos nx plus summation of n equals to 1 to infinity bn sin nx. ఇది మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఇప్పుడు మనకి a0 కావాలంటే ఏం చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు అంతగా ఇప్పుడేం రాకపోతే నిన్నటి వీడియో చూడండి, అర్థమైంది. a0 ఈక్వల్స్ టు 1/π ప్లస్ ఇంటర్వల్ c to c plus 2π f of x dx. ఇది మీరు చేయాల్సింది. ఓకేనా? 1 to π ఇంటర్వల్ -π to π f of x dx. ఇప్పుడు మనకు -π to π అంటే మనకి అది 2 కింద డివైడ్ అయింది. ఏంటిది? π to 0 ఒకటి, 0 to π ఒకటి. అంటే ఇప్పుడు దీన్ని కూడా ఇంటర్వల్ సపరేట్ చేద్దాం. -π to 0 f of x dx plus 0 to π f of x dx. ఓకేనా? మనకి -π to 0 అంటే 0, 0 to π అంటే x. సో ఇంకా డైరెక్ట్ రాద్దాం. 1/π 0 to π x dx. ఓకేనా? 1/π ఇంటూ x²/2 0 to π అంటే మనకి π/2, π/4 x²/2 అంతే, π/2. ఇది నెగిటివ్ రాదు కదా, మైనస్ రాదు. ఇప్పుడు ఏఎన్కి ఏంటిది మనకి ఫార్ములా? an ఈక్వల్స్ టు 1/π ఇంటూ c to c plus 2π f of x cos nx dx. ఓకేనా? ఇది మనకి 1/π ఇంటర్వల్ -π to π f of x dx, f of x cos nx dx. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇంటర్వల్ చేంజ్ అయింది నాకు చేసాగా. 1/π -π to 0 f of x అంటే 0 cos nx dx ప్లస్ π to 0 to π. 0 to π వాల్యూ ఉంది మనకి. ఓకే, 0 to π f of x అంటే x sin nx dx. ఓకేనా? ఇప్పుడు ఏంటిది మనకి 1/π, ఇది 1/π అనేది రెండింటికి 1/π. ఏం మిగిలిందంటే 0 to π x sin x dx. మీకు నిన్న ఫార్ములా చెప్పా, యూవి ఫార్ములా. ఇంటిగ్రల్ యూవి అంటే 1/π
ఓ సారీ, సైన్ ఎందుకు వచ్చింది మీకు ఇక్కడ? కాస్ కదా వచ్చేది, కాస్ ఎన్ఎక్స్, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది. కాస్ ఎన్ఎక్స్ చూసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. నేను ఏం చెప్పా, ఎక్స్ యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఏంటిది, సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ మైనస్ యూ డాష్ అంటే యూ యొక్క డిఫరెన్షియేషన్ 1 ఇంటూ వి డబల్ డాష్ అంటే సైన్ యొక్క ఇంటిగ్రేషన్ అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్. ఓకేనా, 0 to π ఇంటర్వెల్స్. ఇప్పుడు ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైంది మీకు 1/π ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ కాదు ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ 0 to π. ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/π ఇంటూ పై ఇదేమైంది సైన్ ఎన్పై అంటే ఎంత వాల్యూ -1/n. ఇవి సైన్లు 0 అవుతాయి, సైన్ ఎన్పై అంటే 0. ఓకేనా, ఇది కాస్ 0 అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇది 0. ఇప్పుడు ఓన్లీ మీరు కాస్ ఎన్ఎక్స్కి చేస్తే సరిపోయింది, కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ 0 to π. ఓకేనా, ఇప్పుడు ఏంటిది 1/π కాస్ ఎన్పై అంటే -1/n బై ఎన్ స్క్వేర్, కాస్ 0 అంటే 1 -1/n స్క్వేర్. అంటే దీన్ని మీరు ఎలా రాయొచ్చు, 1/π n స్క్వేర్ -1/n -1. ఇప్పుడు మనకి ఇది -1/n అనేది 2 టైమ్స్కి డివైడ్ అవుతుంది. n వచ్చేసి ఈవెన్ పవర్ అయింది అనుకో మనకి 0 అయ్యిద్ది, అదే ఆడ్ పవర్ అనుకో -2 అయ్యిద్ది. అదే రాద్దాం, -2/π n స్క్వేర్ at n is odd, 0 when n is even. ఓకేనా, ఇది మనకు వచ్చిన an. వెళ్ళి మీ కింద రాస్తా, an ఈక్వల్స్ టు 1/π n స్క్వేర్ -1/n -1. ఇప్పుడు bn is equals to bn ఫార్ములా కూడా సేమ్ an ఫార్ములా లాగే కాదు, సైన్ వచ్చింది c2c/2l 2π f of x sin nx dx. ఓకేనా, 1/π ఇంటూ -π to 0 x కాదు 0 sin nx dx ప్లస్ 0 to π x sin nx dx. ఇది 0, కన్ఫ్యూజ్ అవ్వకండి, 6 కాదు 0. ఇప్పుడు ఏంటిది, మీరు దీన్ని సాల్వింగ్ చేయాలి అంతేగా. 1/π ఇంటూ దీన్ని మీరు తీసేది 0, దీనికి ఇంటిగ్రేషన్ అంటే x ఆఫ్ మైనస్ కాస్ nx బై n -1 ఇంటూ మైనస్ సైన్ nx బై n స్క్వేర్ 0 to π. ఇది వాల్యూ 0 అయిపోయింది మీకు, ఏమైంది 1/π -x cos nx బై n ప్లస్ సైన్ nx బై n స్క్వేర్ 0 to π. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1/π ఇంటూ π ఆఫ్ -1/n బై n. ఓకేనా, ఇది 0. ఇప్పుడు ఇది కూడా మీకు ఇంటర్వెల్స్ కింద డివైడ్ అవుతుంది. ఎలా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ లోపల మల్టిప్లై చేయండి, పై కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇంకేంటిది -1/n + 1 బై n. ఇది మనకి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యింది. 1/n, n is odd, -1/n, n is even. ఓకేనా,
ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాంట్లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మీకు రాస్తా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity f of x cos nx d ప్లస్ summation of n equals to 1 to infinity f of x sin nx. మనకి ఏ నాట్ ఎక్కడ ఎంత వచ్చింది? ఏ నాట్ వాల్యూ మనకి 5/2 వచ్చింది. 5/2 అంటే 5/4. 5/4 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an కదా, సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తా, an ఇది bn. అదే ఏదో డౌట్ కొడుతున్నట్టు అనిపించింది రాస్తున్నప్పుడే, అది ఇదే. an ఎంత వచ్చింది మనకి? 1/πn² 1/πn² ఇంటూ -1 cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity bn అంటే -1 ప్లస్ 1/n sin nx. ఓకేనా? ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అది సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, లేదు సమ్మేషన్ విడదీసినా ఓకే. సమ్మేషన్ విడతీద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/4 మైనస్ 2/π ఇంటూ cos x/1² ప్లస్ cos 3x/3² ప్లస్ cos 5x/5² ప్లస్ సో ఆన్ ప్లస్ sin x/1 మైనస్ sin 2x/2 ప్లస్ సో ఆన్. ఓకేనా? ప్లస్ మైనస్ కింద ఆల్టర్నేట్ అయింది. ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఆన్ బోత్ సైడ్స్. 5/2 పెడితే ఏమైంది? ఇది 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 5/4 minus 0 of 1/1 minus 0 minus 1/3 minus 0 plus 1/5 and so on. ఇప్పుడు మీకు వాల్యూ మీకు ఏమొచ్చింది? 1/1 minus 1/3 plus 1/5 minus 1/7 plus and so on is equals to 5/4. ఇది అనుకుంటాం మీరు మనం ప్రూవ్ చేయాల్సింది. ఇదే ఇంక ఈ సమ్ ఇంతే. ఇంకో సమ్కి వెళ్దాం. ఇంకో సమ్ నేను మీకు డిఫికల్ట్ సమ్ చెప్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం, మరి అది మీకు ఎంతవరకు డిఫికల్ట్ అయి ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్ 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దానికి ఫైండ్ Fourier series of Fourier expansion of f of x is equals to e power ax in interval -π to π. ఓకేనా? దీనికి సొల్యూషన్ ఏంటిదంటే a0 వాల్యూ డైరెక్ట్ కనుక్కుందాం. a0 ఈక్వల్స్ టు 1/π into c2c plus 2π f of x dx is equals to 1/π minus π to π e power ax dx is equals to 1/a into π e power ax to minus π to π. That is equals to 1/a π e power a π minus e power minus a π. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి 2/2 చేసామంటే ఏమైంది? మల్టిప్లై అండ్ డివైడ్ into 2/2 with 2. Multiply and divide with 2.
డివైడ్ టు ఓకే 2a e power a pi minus e power minus a pi by 2 అంటే మనకి ఏమైందంటే sin h a pi హైపర్బోలిక్ ఫంక్షన్ a pi sin h a pi ఓకేనా. ఇప్పుడు మనకి an is equals to 1 by pi c2 c plus 2 pi f of x cos nx dx cos nx dx. దీనికి సాల్వింగ్ చేస్తే ఈ పవర్ ఉంది కాబట్టి మనకి ఈజీగా అయిపోద్ది. మైనస్ పై టు పై ఈ పవర్ ax cos nx dx that is equals to 1 by pi into 1 by a square plus n square into మనకి e power ax అంటే e power ax into a cos nx plus n sin nx మైనస్ పై టు పై. ఓకేనా. ఇప్పుడు మనం ఇంటర్వల్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1 by pi into a square plus n square into e power a pi a cos n pi plus n sin n pi minus e power minus a pi a cos n pi minus n sin n pi. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వింగ్ చేస్తే మనకి a into minus 1 power n into pi into a square plus n square a square plus n square into e power a pi minus e power minus a pi that is equals to 2a minus 1 power n by pi into a square plus n square sin h a pi. ఎందుకు ఇలా sin h రాసా అంటే ఇంటూ 2/2 మల్టిప్లై చేసాం, సైన్ వచ్చింది అది. ఓకేనా. ఇప్పుడు bn ఈక్వల్స్ టు 1 by pi c2 c plus 2 pi f of x sin nx dx that is equals to 1 by pi minus pi to pi e power ax sin nx dx that is equals to 1 by pi into a square plus n square into e power ax a sin nx minus n cos nx minus pi to pi. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనకి సేమ్ పై స్క్వేర్ ఈ పవర్ ఏ పై ఏ సైన్ ఎన్ పై మైనస్ ఎన్ కాస్ ఎన్ పై మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై ఇంటూ ఏ సైన్ ఎన్ పై మైనస్ ఎన్ కాస్ ఎన్ పై. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వింగ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ ఇంటూ మైనస్ 1 power n by pi ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ హోల్ ఇంటూ ఈ పవర్ ఏ పై మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2n minus 1 power n plus 1 by pi ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ sin h a pi. ఇప్పుడు వీటిని మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేయడమే పెట్టాలి. f of x is equals to a naught అంటే మనకి sin h a pi by a pi. ఓకేనా. సమ్మేషన్ ఆఫ్ ప్లస్ n is equals to 1 to infinity an ఎంత వచ్చింది మనకి 2a by pi into a square plus n square plus 2a by pi into pi a square plus n square minus 1 power n cos nx plus summation of n equals to 1 to infinity b ఎంత వచ్చింది
2n into minus 1 power n plus 1 by pi into a square plus x square sin hat. ఓకే, అంతే. ఇంక ఇక్కడితో వదిలేయండి. ఇంతే సమ్. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే. ఇంతవరకు వచ్చారంటే మీకు ఏదో అర్థమైనట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంక బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.